ఇప్పటికే అనేక రికార్డులు సొంతం చేసుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని దాటాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జనవరి 14న జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్ను సాధించాడు. ఆసియా ఖండంలో 7,000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాటర్గా హిట్ మ్యాన్ రికార్డులోకెక్కాడు. 162 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని రోహిత్ అందుకున్నాడు. రోహిత్ కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, శ్రీలంక స్టార్ ప్లేయర్లు కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేళ జయవర్ధనే వన్డేలో ఆసియాలో 7,000 పరుగుల మైలురాయిని తాకారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో చుక్కెదురైంది. న్యూజిలాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 56 అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక కివీస్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జెమిసన్, ఫోక్స్, లెనాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయ తీరాలకు చేరింది. డారిల్ మిచెల్ అద్భుతమైన సెంచరీతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్నో అవుట్ చేయలేకపోయారు. హర్షిద్, ప్రసిద్ మాత్రమే తలో వికెట్ తీశారు. కాగా ఈ సిరీస్లో నిర్ణయాత్మక 3వ వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18వ తేదీన జరగనుంది.